హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రాణమా పార్ట్ 32. ఎప్పుడు లోలో ఉన్న తనని మోటివేట్ చేసే చెల్లి పక్కన ఉండడంతో నెల రోజులుగా తను పడుతున్న టెన్షన్ కొంచెం తగ్గి తన కొత్త కాపురం గురించి అడుగుతుంది అనూష. ఇద్దరి కాపురంలో ఆనందాలు చర్చించుకొని నవ్వుతూ ఉంటే శ్యామల వచ్చి కూతురి చేతిలో 4,000 ఇస్తూ హాస్పిటల్కి ఎన్నిటికి రమ్మన్నారు అని అనుషని అడుగుతారు. సాయంత్రం 5 గంటలకమ్మా అని అత్తయ్య ఫోన్ చేసిందా అంటూ డబ్బుల వైపు చూస్తుంది అనూష. చేసింది 2 రోజుల ముందు అంటూ నీ ఆరోగ్యం ఎలా ఉంది, వాంతులు అవుతున్నాయా, తిన్నది అరుగుతుందా అంటూ తల్లి కాబోతున్న కూతుర్ని అడుగుతున్న శ్యామల గారి వైపు కన్నీళ్లతో చూస్తూ ఇప్పటికే నా వల్ల మీరు అప్పుల పాలయ్యారమ్మా. ఇంకా నా పెళ్లి కోసం చేసిన అప్పే తీరలేదు. ఇప్పుడు మళ్ళీ కడుపంటూ మీకు మరింత ఖర్చు పెట్టిస్తున్నా కదా అమ్మా అని చెకప్ల కోసం హాస్పిటల్ ఖర్చుకు డబ్బు ఇమ్మని ఫోన్ చేసి అడిగిన అత్తని గుర్తు చేసుకుంటూ బాధగా అడుగుతుంది అనూష. నువ్వు వాటి గురించి ఏం ఆలోచించకు. అప్పేముంది, కొద్ది రోజులు పోతే అవే తీరుతాయి. తల్లవ్వడం అది పెళ్ళైన తర్వాత వెంటనే అవ్వడం అదృష్టమమ్మా. అది అందరికీ రాదు, నీకు వచ్చింది, అందుకు ఆనందించాలి కానీ ఇలా బాధపడకూడదు అంటూ పెద్ద కూతురు కన్నీళ్లు తుడుస్తూ చెప్పాను, ఏం కావాలి నీకు ఇప్పుడు అని అడుగుతుంది శ్యామల ప్రేమగా. నోటికి ఏం తినాలి అనిపిస్తుంది చెప్పు, నీకు నచ్చింది వండి పెడతా అంటూ కూతురి చెంప నిమురుతూ అడుగుతూ ఉంటే అమ్మ ప్రేమగా పచ్చడితో 4 ముద్దలు పెట్టు అంటూ కన్నీళ్లు తుడుచుకుంది అనూష. కూతురి మాటలు పచ్చడైనా సరే కానీ ప్రేమగా పెట్టమ్మా అంటున్న తన స్థితికి మీ ఇంట్లో ఏమైనా సమస్య అను, నీ అత్తతో కానీ భర్తతో కానీ అంటూ లాలనగా అడుగుతూ ఉంటే ఒక నిట్టూర్పు విడుస్తూ అక్కడ అన్నీ ఉంటాయమ్మా, ఇంట్లో ఉండేది ముగ్గురం, అప్పుడప్పుడు వచ్చే ఆడపడుచు, వెళ్ళేటప్పుడు చెప్పే చాడీలు, ఆకలితో 4 మెతుకులు తినాలి అనుకుంటే వచ్చే స్థాయి అత్తగారికి మాటలు, ఇవ్వాల్సిన కట్నం ఇంకా చేతికైతే రాలేదు కానీ కంచం నిండుగా ఉండే అన్నం, కడుపులోకి వచ్చిన బిడ్డ అంటూ తినాలనిపించదమ్మా. బ్రతకాలి కదా అమ్మా, అందుకే తినాలి. ఇంటి పనితో పాటు నాకు వచ్చిన చేతి పని చేయాలి. వాటికి వచ్చే డబ్బులు మాత్రం అత్త చేతికి అందించి రూపాయికి కూడా ఆవిడ వద్ద చేయి చాపాలి. నెల తప్పాను అని హాస్పిటల్కి వెళ్తే టెస్టులకి 8,000 అయ్యాయి అంటూ 2 రోజులు ఆవిడ సాధింపులు. మరోసారి వెళ్ళాలంటే మీ అమ్మగారి ఇంటి నుండి తేవాలి డబ్బులు అంటూ ఆజ్ఞ. ఎందుకంటే మొదటి కాన్పు పుట్టింటి వాళ్ళు చేస్తారు. అయినప్పటి నుండి ప్రతి రూపాయి వాళ్ళే పెట్టుకోవాలి అన్నది సాంప్రదాయం అని చెప్పి పీడిస్తారు. ఎంత తక్కువ చేసినా నాకు నెలకి 6 నుండి 7,000 వస్తాయమ్మా. వాటితో హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అమ్మా. అందుకు కూడా అర్హత లేదా నాకు? ఆడపిల్లగా పుట్టడమే నేరం అంటూ ఏడుస్తూ ఉంటే మొన్న చెల్లికి నాన్న ఓ అని అనగానే ఎక్కడ కట్నం ముచ్చట వస్తుందో అని మీ అత్తగారు అన్న దాంట్లో తప్పేం లేదమ్మా అని శ్యామల అంది. ఆడపిల్లకి మొదటి కాన్పు అమ్మ వాళ్ళే పెట్టాలి అంతే. నీకు అన్నం తినిపిస్తారా, చేతులు కడుక్కుందు అంటూ తీసుకువెళ్ళి చెల్లికి కట్నం విషయం తెలియదు, నువ్వు చెప్పకు అంటూ చెప్పి ఆమె వండిన పప్పునే కూతురికి తినిపిస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని వివరంగా చెప్తుంది కూడా. అను వెళ్ళిన తర్వాత ఆలోచిస్తున్న అర్చు, అక్కకింకా కట్నంగా 1,00,000 రూపాయలు ఇవ్వాలి కదా, అవి పక్కన పెడితే పెళ్లి కోసం నాన్న బయట తీసుకున్న 2 లక్షలు కూడా ఉన్నాయి. అక్క కంటే ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తారు కానీ బయటి వాళ్ళు మాత్రం ఇంట్రెస్ట్ అడగకుండా ఉండరు కదా. ఇదే అనుకుంటే ఇప్పుడు కొత్త ఖర్చు, అక్క ప్రెగ్నెన్సీ, అమ్మ అన్నట్టు పుట్టింటి వాళ్ళు పెట్టాలి. కానీ నెలకి చెకప్లంటూ కనీసం 3 నుండి 5,000 వరకు అవుతుంది. అవి మాత్రమే కాకుండా డెలివరీ అప్పుడు ఇంకా తర్వాత చాలానే ఖర్చులు ఉంటాయి. అక్కనేది నిజమే, ఇప్పుడే ప్రెగ్నెన్సీ రావడం అమ్మ వాళ్ళకి ఇబ్బంది అయినా ఒక ప్రాణం మా మధ్యకి వస్తుంది, అంతకన్నా సంతోషం మరొకటి ఉంటుందా? నేనే అక్క డెలివరీ వరకు డబ్బు అరేంజ్ చేయాలి అనుకున్న అర్చుకి ఫోన్ రింగ్ సౌండ్కి పక్కకు చూసింది. ఆరు ఫోన్ అక్కడే ఛార్జింగ్ పెట్టి బయట కూర్చున్నాడు. చేస్తుంది బ్రో అని ఉండడంతో బావగారు చేస్తున్నారు అని వెళ్ళి ఫోన్ అందించి బావకి
తండ్రిగా ప్రమోట్ అవుతున్నందుకు కంగ్రాట్స్ చెప్తూ మాట్లాడుతూ నిల్చుంది అర్చన. కాసేపు మాట్లాడడం అయ్యాక భోజనాలు సిద్ధం చేసి ఇద్దరు అల్లుళ్లతో పాటు కూతుళ్ళు శ్యామల సుధాకర్లు కూడా కూర్చొని భోజనం తిన్నాక మరో గంట అందరూ పగటి నిద్ర. అల్లుళ్ళు ఇద్దరు రూంలో పడుకుంటే సుధాకర్ గారు అక్కడే ఒక పక్కన పడుకున్నారు. ఆడవాళ్ళకి ఎంత చెప్పుకున్నా తీరని ముచ్చట్ల వల్ల పడుకోవాలి అని నడుము వాల్చిన మాటలతో సమయం గడిచిపోయింది. సమయం 3 అవుతూ ఉంటే సునంద ఫోన్ చేయడంతో ఆరు లేచి అచ్చు వెళ్దామా అంటూ పిలిచాడు. ఫేస్ వాష్ కోసం వెళ్ళిపోయాడు. అతను వచ్చేసరికి తండ్రిని లేపి శ్యామల గారికి చెప్తూ ఉంటే నూతన దంపతుల ఇద్దరినీ కూర్చోబెట్టి బట్టలతో పాటు వారి స్తోమతికి తగ్గట్టు ఇంట్లో ఉన్న కొద్దిపాటి బంగారంతో అల్లుడి వేలికి ఉంగరం చేయించి తొడిగారు. అమ్మ ఇదెందుకు అంటూ ఆరు ఆర్చు ఇద్దరూ అంటే మా తృప్తి కోసం అమ్మ అంటూనే సునంద మరీ అల్లుడిని ఇంటికి తీసుకువెళ్ళినట్టు కాదు, నా కొడుక్కి కనీసం బంగారమైనా పెట్టాలి అంది. అందుకు మళ్ళీ అప్పు తెచ్చి రుణభారం పెంచుకోలేక ఇంట్లో ఉన్నదాంతో ఇప్పటికైతే అడ్జస్ట్ చేశారు శ్యామల సుధాకర్లు. అను ఆనందంగా ఉన్న ధీరజ్ మాత్రం ఆ వార్తని తల్లికి చేరవేయాలి అన్న ఆలోచనలో ఉన్నాడు. ధీరజ్ రావడానికి రీజన్ కూడా అదే. అరే నాన్న, మీ అత్తారింటికి నీ తోడల్లుడు వచ్చాడంట. నువ్వు వెళ్ళి అక్కడ నీకు పెట్టని కట్నం అతనికి ఏమైనా చెందుతుందో చూడు అంటూ పంపించి, అలానే ఇప్పుడు వచ్చారు అంటూ వారికి అనుమానం రాకుండా నీ భార్యని సాయంత్రం హాస్పిటల్కి తీసుకువెళ్తున్నా అని చెప్పు అంటూ అనగానే ధీరజ్, కానీ డాక్టర్ రమ్మని చెప్పింది రేపు కదా అమ్మా అంటాడు. ఒరేయ్ వేదవా, ఇప్పుడు వెళ్ళి డబ్బుల నెపంతో వారు చిన్న కూతురికి పెట్టే వాయినాలు చూడు అంది. రేపు పెద్ద కూతురికి కూడా పెట్టాలంటూ నేను దబాయిస్తా అంటూ చెప్పి ఇంకా హాస్పిటల్ అంటే డబ్బులైతే తీసుకోమని నీ భార్యకి చెప్పు. వచ్చేప్పుడు డాక్టర్కి ఫోన్ చేశా, ఈరోజు లేదు అంట, రేపు రమ్మని చెప్పారంటూ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి అంటూ కొడుకు చెప్పి పంపింది శకుంతల. అత్తింట్లో ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మోసుకు వెళ్ళి తల్లి దగ్గర దింపాలి. ధీరజ్ మనిషి మంచివాడే, కానీ తల్లి మాటను దాటడు. చిన్నప్పటి నుండి తండ్రి లేకున్నా తనని అతని చెల్లిని జాగ్రత్తగా పెంచిన తల్లంటే గౌరవంతో పాటు కొంచెం భయం కూడా ఉంది అతనికి. అదే ఇప్పుడు అనుషతో ఉన్నా కూడా మెయింటైన్ చేస్తూ భార్యతో ఎంత చనువుగా ఉండాలి అనుకున్నా తల్లి ముందే నీ పెళ్ళానికి చనువిచ్చావనుకో నీ చంకన ఎక్కి కూర్చుంటుంది అని వార్న చేసింది. అనుషతో పెళ్ళయి 6 నెలలు అయినా ఇద్దరి మధ్య బంధమైతే ఏర్పడింది, కానీ మనుషుల్లో మాత్రం దూరం అలానే ఉంది. భర్త అని అనుష ఎంత చనువు తీసుకోవాలి అని చూసిన ధీరజ్ తల్లి గీసిన గీత వల్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు. అందుకే అనుష కూడా అతనితో ఏం చెప్పాలి అన్నా భయపడుతూనే ఉంటుంది. తనని చూస్తే ప్రేమగా మాట్లాడితే భయం. ఎందుకు చూడగానే ఫేస్ని మాడిపోయిన దోశలా పెట్టుకొని తల్లి వైపు చూస్తాడు ధీరజ్. ఆమె దృష్టిలో ఇంకా పెళ్ళాం భర్తకి భయపడాలి. అదే కొడుక్కి చెప్పింది. దానిని అతను పాటిస్తూ ఉన్నాడు. ఇక ఆరు అర్చుడు ఇద్దరు వెళ్ళొస్తా అంటూ చెప్పి ఇంటికి స్టార్ట్ అయితే 5 వరకు ఉండి డబ్బుల విషయం అనుషని అడిగి తెలుసుకొని డాక్టర్ రేపు రమ్మనంది అంటూ అనుషకు చెప్పాడు. అలానే ఆమెను తీసుకొని వెళ్ళిపోతాడు ఇంటికి. ఇంట్లో కూతుళ్ళు అల్లుళ్ళు వెళ్ళిపోయాక శశాంక్ ఫోన్ చేసి అక్క బావలు ఉన్నారా అంటూ వారితో మాట్లాడాలి అన్న ఆరాటంతో అడుగుతూ ఉంటే ఇప్పుడే వెళ్ళారు అని చెప్పారు శ్యామల సుధాకర్. నీ చదువు ఎలా ఉంది అంటూ కొడుకు క్షేమ సమాచారం అడిగి డబ్బు అడిగితే వారమయ్యాక వచ్చి కడతాను అంటారు సుధాకర్ గారు. తండ్రి ఆర్థిక పరిస్థితి తెలిసి శశాంక్ కూడా పెద్దగా అడగడం లాంటివి చేయడు. ఇచ్చిన డబ్బును పొదుపుగా వాడుకుంటాడు. అర్చు తమ్ముడిగా నెలకి సరిపడా 2000 పంపిస్తూ పొదుపుగా వాడుకో అని చెప్తుంది. ఈసారి అర్చు ఇంకా పంపలేదు అని అడిగాడు. ఇంటికి చేరిన కొడుకు కార్ సౌండ్ విని సోఫాలోనే కూర్చుని గుమ్మం వైపు చూస్తుంది సునంద. చేతిలో కవర్తో అర్చు ముందుగా వస్తే అతని వెనకే ఆరు కార్ని లోపల పెట్టి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. కోడలి చేతుల నిండుగా ఉన్న కవర్స్ చూసి అబ్బో అనుకుంటూ చూపును టీవీ వైపు పెట్టేస్తే
అత్తయ్య అంటూ అర్చు పలకరించి తల్లిగారింటి నుండి తాను తెచ్చుకున్న సారీని చూపిస్తుంది సునందకి. కథ వినేసి వెళ్ళిపోకుండా ఒక చిన్న కామెంట్ పెట్టొచ్చు కదా ఫ్రెండ్స్.